అది మీరేం చేస్తారు, యాడ్ పాపం అవ్వగానే సైన్ అప్ అక్కడ బటన్ ఉంటుంది. ఆ సైన్ అప్కి వెళ్ళి చూస్తారు ఆ పాపప్ ఏముందా అని క్యూరియాసిటీతో చూస్తారు. సపోజ్ మీరు ఊహించుకోండి, మీ ఫ్రెండ్ లేకపోతే మీ క్లోజ్ మెంబర్ ఎవరైనా మీకు కాల్ చేశారు. కాల్ చేసి పోవడం అంటే మీ ప్యాషన్ కెరీర్ వదిలేసుకొని మరి వాళ్ళు చెప్పండి కావంటే మీ అమ్మ నాన్నక ఎవరైతే మిమ్మల్ని పిలుస్తున్నారో ఆల్జీబ్రా మ్యాథ్స్ లేకపోతే సోషల్లో మీరు చిన్నప్పుడు చదువుతారు కదా, ఆ సోషల్లో ఏంటంటో కింగ్స్ అంటారు, వార్స్ అంటారు. అలానే మీ ప్యాషనెట్ కెరీర్లో మీరు ఏదైతే కన్జ్యూమ్ చేస్తున్నారో, ఏదైతే మీరు నేర్చుకుంటున్నారో, వాట్ ఆర్ యువర్ ప్రాసెసింగ్, ఆ మైండ్లో ప్రాసెస్ చేసి అవుట్పుట్ చేయడానికి మీరు ట్రై చేస్తున్నారో, మీరు చాలా మీ ప్యాషనెట్ కెరీర్ పట్ల చాలా చేస్తుంటారు. కానీ ప్యాషనెట్ కెరీర్లో చేస్తుండగా సైడ్లో ఇంకేదో మల్టీ టాస్కింగ్ చేస్తుంటారు. మధ్యలో రీల్స్ చూడటం లేకపోతే ఇంకేదో మీ పేరెంట్స్ పిలిచాడని వస్తున్నా అని వెళ్ళి వాళ్ళ పనిలో ఇన్వాల్వ్ అవటం, అట్లా మల్టీ టాస్కింగ్ మల్టిపుల్ టాస్క్స్ అనేది మీరు హ్యాండిల్ చేస్తూ ఉంటారు. ఒకటేసారి సైమల్టేనియస్గా చేస్తూ ఉంటారు. ఈ మల్టీ టాస్కింగ్ అనేది మీ ప్యాషనెట్ కెరీర్లో హెల్ప్ఫుల్లా కాదా, మంచిదా కాదా ఈ మల్టీ టాస్కింగ్ చేయడం వల్ల అనేది ఈ వీడియోలో నేను స్పష్టంగా చివరి వరకు చూస్తేనే మీకు అర్థం అవుతుంది. అందుకే చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు, నోట్స్ తీసుకోండి. నేను చెప్పే ప్రతి పాయింట్ మీరు నోట్స్ తీసుకుంటే మీకు అర్థం అవుతుంది. వీడియో స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేసిన తర్వాత ఎగ్జాంపుల్తో మీకు సెట్ చేస్తాను ఒక ఆబ్జెక్టివ్. ఈ టాపిక్ ఎందుకు నేను చెప్తున్నాను, సపోజ్ మీరు ఊహించుకోండి, మీ ఫ్రెండ్ లేకపోతే మీ క్లోజ్ మెంబర్ ఎవరైనా మీకు కాల్ చేశారు. కాల్ చేసి వాళ్ళు నేను ఇవాళ నేను ఇంటర్నెట్లో చాలా అమేజింగ్ థింగ్ నేను చూశాను ఇవాళ, తెలుసా అమేజింగ్ థింగ్ ఏం చూశాను అంటే మీకు సస్పెన్స్ క్రియేట్ అయ్యి మీకు కూడా సెర్చ్ చేయాలని మీకు తెలుస్తుంది. ఆ ఆతృతతో మీ క్యూరియాసిటీతో వెళ్ళి మీరు ఆ ఫోన్ కాల్ కట్ అయిపోయాక వెళ్ళి గూగుల్ సెర్చ్ చేస్తారనమాట. గూగుల్ సెర్చ్ చేశాక ఇంకేదో పాపప్ కనపడుతుంది మీకు. మీ ప్యాషన్, అది కూడా మీ ప్యాషన్ కెరీర్ రిలేటెడ్ కాకుండా ఒక యాడ్ ఉంటుంది. సపోజ్ మీ ప్యాషన్ కెరీర్ ఆంటర్ప్రినర్షిప్ అనుకోండి. అదర్ దెన్ ఆంటర్ప్రినర్షిప్ మీకు ఏఐ అలాంటివి ఇప్పుడు ఉన్నాయి కదా, చాట్ జీపీటీ, ఏఐ, మీకు ప్యాషన్ కెరీర్ నాన్ రిలేటెడ్ అన్నీ అక్కడ వస్తుంటాయి. ఆ యాడ్స్ అన్నీ పాపప్ అయిపోతుంటాయి. అది మీరేం చేస్తారు, యాడ్ పాపప్ అవ్వగానే సైన్ అప్ అక్కడ బటన్ ఉంటుంది. ఆ సైన్ అప్కి వెళ్ళి చూస్తారు ఆ పాపప్ ఏముందా అని క్యూరియాసిటీతో చూస్తారు. ఆ పాపప్ వచ్చి చూసిన తర్వాత ఇంకేదో టెక్స్ట్ ఉంది, ఇంకేదో కాల్ టు యాక్షన్ ఉంటుంది కింద, ఇది జాయిన్ అవ్వండి, ఇది జాయిన్ అవ్వండి అని ఉంటుంది. జాయిన్ అవుతారు. జాయిన్ అయ్యాక అట్లాగా 100 రకాలుగా పాపప్స్, 100 రకాలు యాడ్, 100 రకాలు డిస్ట్రాక్షన్స్ మీకు ఎదురవుతూ ఉంటాయి. చూసారా, ఒక్క ఫ్రెండ్, మీ క్లోజ్ మెంబర్ ఒక్క కాల్ వల్ల మీకు ఇంత డిస్ట్రాక్షన్ కలిగింది. మీ ప్యాషన్ కెరీర్ ఒకవైపు మీరు చేస్తుంటే మధ్యలో ఈ కాల్ ఒకటి కదా మొత్తం డిస్ట్రాక్టే చేసేసింది మీ ప్యాషన్ కెరీర్ నుంచి. అయితే నేను ఆ ఎగ్జాంపుల్ బేస్డ్ నేను 3 ప్రిన్సిపల్స్ నేను చెప్పబోతున్నాను. 3 ప్రిన్సిపల్స్ మీరు మైండ్లో ఉంచుకోవాలి. ఈ మల్టీ టాస్కింగ్ గుడ్డా బ్యాడా అనేది మీ ప్యాషనెట్ కెరీర్కి తెలుసుకోవడానికి. కన్సంప్షన్, మీ ఏదైతే సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మీరు రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటారు, చాలామంది షార్ట్స్ స్క్రోల్ చేస్తూ ఉంటారు, యూట్యూబ్లో ఎండ్లెస్లీ వాచ్ చేస్తుంటారు యూట్యూబ్ వీడియోస్. లేకపోతే ఇలాంటి యూట్యూబర్స్ ఉంటారు, లేకపోతే నాలాంటి మంచి ఎడ్యుకేటర్స్ ఉంటారు, వాళ్ళ నుంచి మీరు కన్జ్యూమ్ చేస్తారు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. అది కన్జంప్షన్ అంటారు. సెకండ్ థింగ్ కంటెంప్లేషన్. మీరు ఆ ఇన్ఫర్మేషన్ కన్జ్యూమ్ చేస్తారు కదా, డిఫరెంట్ వేరే సోర్సెస్ నుంచి, మీ బ్లాగ్ నుంచి, మీ పాడ్కాస్ట్ వింటే ఆడియో ఫార్మాట్ నుంచి, అన్ని వీడియో ఫార్మాట్ నుంచి అన్ని కన్జ్యూమ్ చేస్తారు కదా. ఆ ఇన్ఫర్మేషన్ అంతా మైండ్లో పెట్టుకొని, కంటెంప్లేషన్ అంటే ప్రాసెస్ చేయాలి, ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీ ఇంట్లో రైస్ కుక్ చేస్తారా, లేకపోతే ఫుడ్ కుక్ చేస్తారా, దాన్ని ఫస్ట్ రైస్ వేస్తారా, బౌల్లో రైస్ వేసి అది ప్రాసెస్ అవుతుంది, లోపల ప్రాసెస్ అవుతుంది, రైస్ ప్రాసెస్ అయ్యి అవుట్పుట్ ఒకటి మనకు వస్తుంది, మంచిగా ఒక కుక్డ్ రైస్ అనేది మనకి అవుట్పుట్ వస్తుంది. అదేవిధంగా మీ ప్యాషన్ కెరీర్లో కూడా కంటెంప్లేషన్ అనేది చేయాలి. మల్టీ టాస్కింగ్ చేయకుండా ఒకటే దగ్గర ఫోకస్ పెట్టి మీ ప్యాషన్ కెరీర్లో ఏమైతే ఉన్నాయో, మీ ఏదైతే లర్న్ చేస్తున్నారో మీ ప్యాషన్ కెరీర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషను,
బ్లాగ్స్ కానీ త్రూ దట్ మీడియం మీరు ఏదైతే కన్జ్యూమ్ చేస్తున్నారో అదంతా మీరు మైండ్లో పెట్టుకొని దాన్ని ప్రాసెస్ చేసి అవుట్పుట్ వచ్చే విధంగా మీరు చేయండి. నెక్స్ట్ థింగ్ మీరు మైండ్లో ఉండాల్సింది క్రియేషన్. ఎందుకు చెప్తున్నాను క్రియేషన్? మీ స్కిల్స్ కావచ్చు, మీ టాలెంట్ కావచ్చు, మీ నాలెడ్జ్ కావచ్చు. ఇప్పుడు నేర్చుకున్నారు కదా, కన్జ్యూమ్ చేసి కంటెంప్లేట్ చేసుకున్నారు, దాని తర్వాత ఆ స్కిల్స్ నాలెడ్జ్ ని యూజ్ చేసి ఏదో ఒకటి క్రియేట్ చేయండి. మీ ప్యాషన్ కెరీర్లో ఒక యాక్టర్ అవుదాం అనుకుంటున్నారు, యాక్టర్లో మీకు యాక్టింగ్ ఫీల్డ్ మొత్తం ఇష్టం, అందులో యాక్ట్ చేయాలి కదా, క్రియేట్ చేయాలి, సీన్ని క్రియేట్ చేయాలి, అది మీ ప్యాషన్ కెరీర్ అనుకుందాం. సో అట్లా ఏమన్నా క్రియేట్ చేసే విధంగా మీరు చూసుకోవాలి మీ ప్యాషన్ కెరీర్లో. అంతేగాని ఏదో అసలు ఈ 3 స్టెప్స్ పాటించకుండా ఏదో మల్టీ టాస్కింగ్ చేసేసి చాలామంది అనుకుంటారు, వావ్ నేను మల్టీ టాస్కింగ్ ఐఎమ్ ఏ గుడ్ మల్టీ టాస్కర్ అని. కానీ నేను చెప్తున్నాను, ఈ 3 ప్రిన్సిపల్స్, మెయిన్ 3 ప్రిన్సిపల్స్ లేకపోతే మీరు ఏమీ చేయలేరు. మీ ప్యాషనెట్ కెరీర్లో యూ విల్ గెట్ లాస్ట్ అనమాట. ఈ మల్టీ టాస్కింగ్ నుంచి ఎట్లా ఓవర్కమ్ చేయాలి ఈ మీ ప్యాషనెట్ కెరీర్లో? ఫస్ట్ డిఫైన్ యువర్ ఆబ్జెక్టివ్. ఫస్ట్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీ ప్యాషన్ కెరీర్లో? వాట్ ఈస్ యువర్ ఆబ్జెక్టివ్? వాట్ ఈస్ యువర్ వై? వాట్ ఈస్ యువర్ వై రీజన్? వాట్ ఈస్ యువర్ వై రీజన్ దట్ యు హావ్ చూజన్ దట్ కెరియర్? సెకండ్, గ్యాదర్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ యువర్ కెరియర్. ఫస్ట్లో నేను చెప్పాను కన్జంప్షన్ అని. ఆ కన్జంప్షన్ మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఎలాంటి కాంటెంట్ మీరు కన్జ్యూమ్ చేస్తున్నారు? ఏదో పిచ్చి పిచ్చి యూట్యూబ్ షార్ట్స్ స్క్రాల్ చేసేసి. మా ఒక మనిషికి సాధారణంగా ప్యాషన్ కెరీర్లో మళ్ళీ తిరిగి రావటానికి ఆ డిస్ట్రాక్షన్ నుంచి 20 minutes పడుతుందంట ఏదైనా ప్రొడక్టివ్ వర్క్ చేయడానికి బ్యాక్. అట్లాంటిది మీరు అట్లా మల్టీ టాస్కింగ్ చేసి ఏదో అట్లా రీల్స్ స్క్రాల్ చేసి అట్లా యాడ్లో వెళ్ళి ఒక్కదాని తర్వాత ఒకటి వెళ్ళి అదంతా మీరు అవాయిడ్ చేయడం ట్రై చేయండి. మీ ప్యాషన్ కెరీర్ రిలేటెడే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి. ఆంటర్ప్రెన్యూర్ అయితే ఆంటర్ప్రెన్యూర్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి, ఆర్ట్ అయితే ఆర్ట్ రిలేటెడ్ వీడియోస్, చాలా వీడియోస్ ఉంటాయి. నాకు నేను చూశాను, నేను ఎక్స్పీరియన్స్ చేశాను, నేను రీసెర్చ్ చేశాను. మైండ్ బ్లోయింగ్ అనిపించింది నాకైతే. డెఫినెట్గా రిజల్ట్స్ కనపడతాయి. నెక్స్ట్ మొత్తం స్క్రాల్ చేసేసి ఎక్కడో అమ్మ నాన్న చెప్పేస్తే వెళ్ళిపోవడం అంటే మీ ప్యాషన్ కెరీర్ వదిలేసుకొని మరి వాళ్ళు చెప్పండి కావంటే మీ అమ్మ నాన్నకే ఎవరైతే మిమ్మల్ని పిలుస్తున్నారో కొంత టైం ఇవ్వండి, నేను ఇప్పుడే మళ్ళీ చేసుకొని వస్తాను, ఇప్పుడు అర్జెంట్ వర్క్ ఉంది, నాకు నా ప్యాషన్ కెరీర్ ఉంది అని వాళ్ళు చెప్పండి. అలా ఎలిమినేట్ చేయండి డిస్ట్రాక్షన్స్. ఫోకస్ ఈజ్ ఇంపార్టెంట్. గ్రేట్ పర్సన్స్ ఫోకస్ ఈజ్ ఇంపార్టెంట్ అన్నారు. నెక్స్ట్, ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో 100 చదువుతారయ్యా, 14 to 18 years ఎడ్యుకేషన్. ఆల్జీబ్రా, మ్యాథ్స్, లేకపోతే సోషల్లో మీరు చిన్నప్పుడు చదువుతారు కదా, ఆ సోషల్లో ఏంటంటే కింగ్స్ అంటారు, వార్స్ అంటారు, అవన్నీ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఇప్పుడు. అలాంటివి ప్రాక్టికల్లీ నాట్ అప్లికేబుల్. అలానే మీ ప్యాషనెట్ కెరీర్లో మీరు ఏదైతే కన్జ్యూమ్ చేస్తున్నారో, ఏదైతే మీరు నేర్చుకుంటున్నారో, వాట్ ఆర్ యువర్ ప్రాసెసింగ్, మైండ్లో ప్రాసెస్ చేసి అవుట్పుట్ చేయడానికి మీరు ట్రై చేస్తున్నారో, క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారో, అదంతా ప్రాక్టికల్గా పెట్టడానికి ట్రై చేయండి. ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ పెట్టడానికి ట్రై చేయండి. ఇంకోటి దాని కనెక్టెడ్ కంటిన్యూస్ ఇంప్లిమెంటేషన్. ఈరోజు ఒకటి చేసాం, మూడ్ పోయింది, మూడ్ ఆఫ్ నాకు, ఇంకో రోజు చేసేస్తాను, అట్లా చేయొద్దు. మీ ప్యాషన్, మీ కెరియరు, మీ అమ్మ నన్ను ప్రౌడ్ చేయాలనుకుంటున్నారు, అది మీ లైఫ్, మీ డెసిషన్ తీసుకోవాలి. మీ ఆల్వేస్ చెప్తాను, మీ ఎప్పుడైనా ఏదైనా అబ్స్టెకల్ వచ్చినా సరే మీరు నెవర్ గివ్ అప్. ట్యాగ్లైన్ వేసేసుకోండి, పెద్ద ట్యాగ్లైన్ వేసేసుకోండి, నెవర్ గివ్ అప్ ఆన్ యువర్ ప్యాషన్, నెవర్ గివ్ అప్ ఆన్ యువర్ కెరియర్. సో కన్జంప్షన్, కంటెంప్లేషన్ అండ్ క్రియేషన్, ఈ 3 మెయిన్ ప్రిన్సిపల్స్ మీరు మైండ్లో పెట్టుకుంటే యూ కెన్ క్రియేట్ మిరాకిల్స్. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కింద ఎర్ర బటన్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి కొత్త వీడియోస్ రెగ్యులర్గా వస్తాయి. కింద కామెంట్ బాక్స్లో ఈ వీడియో గురించి ఏంటి మీకు ఒపీనియన్స్ ఉన్నాయి, ఏమేం టేక్అవేస్ ఉన్నాయి కింద కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి. సో అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్, జై హింద్, దిస్ ఇస్ సాయత్య.